హలో అండి. ఈరోజు మనం ఉసిరికాయ పచ్చడి ఆమ్లా పికిల్ చేసే విధానం, దాని బెనిఫిట్స్ మనం తెలుసుకుందామండి. ముందుగా ఉసిరికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు ఒక 10 నుంచి 12, ఎర్రమిరప పొడి తగినంత, ఉప్పు తగినంత, పసుపు తగినంత, ఆవాలు పొడి చేసి పెట్టుకోవాలండి, మెంతులు పొడి చేసి పెట్టుకోవాలి, వెల్లుల్లి రెబ్బలు తగినంత, నువ్వుల నూనె తగినంత నూనె తీసుకోవాలండి, కరివేపాకు, ఎండుమిర్చి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఉసిరికాయ పచ్చడి చేసుకునే ముందు 2 మంచి మాటలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అమ్మాయి చదువు, చాలామంది ఆడపిల్లల్ని చదివించడం ఎందుకు ఖర్చు అనుకుంటారు. అది ఖర్చు కాదండి, అదొక ఇన్వెస్ట్మెంట్, ఒక పెట్టుబడి. ఒక అమ్మాయి చదివితే ఒక కుటుంబమే చదువుతుందండి. ఒక ఆడపిల్లకి చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ఒక అమ్మాయి చదవడం వల్ల ఆమెకే కాదు, ఆమె లైఫ్కే కాదండి, కుటుంబం మరియు సమాజానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఒక అమ్మాయి చదువుకుందంటే అమ్మాయి ఏ నిర్ణయమైనా చాలా డేర్ అండ్ డాష్గా తీసుకుంటుందండి. ఉద్యోగం విషయంలో కానీ, ఇంకే విషయంలో కానీ అమ్మాయి కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఒక అమ్మాయి చదువుకుంటే ఒక తరమే ముందుకెళ్తుందండి. సో మనం ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక అమ్మాయికి అనేది చదువు చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం పచ్చడి తయారు చేసే విధానం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మనం పచ్చడి తయారు చేసే విధానాన్ని మాట్లాడుకుందాం. ముందు ఉసిరికాయల్ని బాగా కడిగి ఒక క్లాత్తో తుడిచి కొద్దిగా నూనె వేసి బాగా దాన్ని మరిగించాలండి. తర్వాత చల్లారిన తర్వాత గింజ కూడా తీసి ముక్కలు చేసుకోవచ్చు, అది మనకి ఇష్టం. ఆవాలు, మెంతులు కొంచెం వేయించి పొడి చేసుకోవాలి. ఉసిరికాయ ముక్కలకి ఉప్పు, పసుపు, ఆవాలు, మెంతి పొడి అన్నీ బాగా కలిగి పెట్టాలండి. ప్యాన్లో మనం ఆయిల్ వేసుకొని వేడి చేసి ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి కూడా చేసుకోవచ్చు. ఈ తాలింపు అంతా పచ్చడి మీద పోసి బాగా కలిపి ఒకరోజు మూత పెట్టి ఉంచాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే నూనె కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. దీన్ని గాలిరాని సీసాలో అయితే మనం భద్రపరచుకోవాలి. ఇది అన్నము, దోశ, ఇడ్లీతో చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఉసిరికాయ పచ్చడి వల్ల కలిగే ప్రయోజనాల గురించి చూద్దాం. ఉసిరికాయ పచ్చడి వల్ల మనకి రోగ నిరోధక శక్తి అనేది చాలా పెరుగుతుందండి. ముఖ్యంగా విటమిన్ సి ఉసిరికాయల్లో ఎక్కువగా ఉండడంతో జలుబు, దగ్గు లాంటి సమస్యలు తగ్గుతాయి. ఉసిరికాయ పచ్చడి వల్ల మనకి జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అజీర్ణం, గ్యాస్ తగ్గించడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇది రక్తాన్ని కూడా శుభ్రపరిచి చర్మం మెల్లగా మెరుగ్గా కనిపించేలా కూడా మనకి చేస్తుందండి. మనం ఉసిరికాయని ఎక్కువగా జుట్టు రాలడం తగ్గించే విషయంలో మనం ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఉసిరికాయ వల్ల మన కంటి చూపు కూడా మెరుగుపడుతుందండి. ముఖ్యంగా ఇప్పుడు చాలామంది షుగర్తో బాధపడుతున్న సందర్భం ఉంది. ఇలాంటి వాటికి ఉసిరికాయ వల్ల షుగర్ నియంత్రణ కూడా ఎంతో సహాయపడుతుందండి. బీపీ లేదా షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం ఉప్పు, నూనె తక్కువగా తీసుకుంటే బాగుంటుందండి. చాలామంది ఛానల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, చూస్తున్నారు. అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఇలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఆదరిస్తున్న విధానం కొరకై మీ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలు చేస్తూ ఉంటామండి, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.